అనేక వేల నమస్కారాలు. నమస్తే సార్. ఆయన ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో ఆయన కాలు పెట్టిన ప్రతి రంగంలో శిఖరాగ్రాన్ని చూసి మేము ఒక స్టార్టప్తో ఆయన దగ్గరికి వెళ్తే ఒకసారి 83 ఇయర్స్లో కూడా చూపించమ్మా ఈ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటి, ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి, సెకండ్ ఫ్లోర్లో ఏంటి, ఈ రోజుకి అంత ఓపికగా అంత నిబద్ధతతో అలా ప్రతి ఆయన వేసే ప్రతి అడుగు వెనక ఎంతో కృషి పట్టుదల వీటన్నిటితోటి ఆ స్థాయికి వెళ్ళి కూడా మా లాంటి వాళ్ళు మేము వెళ్ళి పిలవగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా బాగా చేస్తున్నారమ్మా, నేను ఖచ్చితంగా వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ ఎన్ని పనులున్నా కూడా ఇవాళ అసలే మంచి ముహూర్తం, సార్కి కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా పోస్ట్పోన్ చేసుకొని వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు సార్. అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా ఇన్విటేషన్ మన్నించి వచ్చిన ఆత్మీయ అతిథులందరికీ అనేక అనేక వేల నమస్కారాలు. సో మన చిగురుపాటి నరేష్ గారు నేను ఇలా క్షేత్ర చేస్తున్నా అన్న తర్వాత ఆయన ఇచ్చిన సహకారం మామూలు సహకారం కాదు. ఆయన అమెరికాలో వర్క్ చేసి లేదు స్వదేశంలోకి రావాలి, నేను ఏమైనా చేయాలని వచ్చి ఇక్కడ ఎన్నో స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ స్వచ్ఛందంగా అతిథులు మురళీమోహన్ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈనాడు ఒక కొత్తగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఇల్లు కడతానంటున్నాడు, ఈయన కడతాడా లేదా, సరైన స్థలం ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా లేకుండా ఆయన చెప్పిన మాటను నమ్మి ఆయన ఖచ్చితంగా బాగా చేస్తాడు. కొంతమందిని మనిషిని చూడగానే తెలిసిపోతుంది మనకి, ఈ నిజంగా చెప్పినన్ని చేస్తాడా లేకపోతే ఏమన్నా దొంగ మాటలు చెప్పి మన దగ్గర డబ్బులు కొట్టేస్తాయని. అలాంటి నమ్మకం మీరందరూ కూడా ఉంచి ఇందులో మీరందరూ కూడా పాత్రధారులైనందుకు మీకందరికీ కూడా కృతజ్ఞత తెలియాలి అని చెప్పిన కార్యక్రమం ఇది. ఏదో సేల్స్ ప్రమోషన్ కోసం కాదు, దేనికి కాదు. నన్ను అడిగారు దీనికి రమ్మనమని, చాలామంది పిలుస్తూ ఉంటారు, నేను కూడా వెళుతూ ఉంటాను. అయితే నేను ఇక్కడికి వెళ్ళబోయే ముందు వాళ్ళని ఒకసారి నా దగ్గరికి రండి అని పిలిచి వాళ్ళతో మాట్లాడతాను. నేను ఏమండి ల్యాండ్ మీదేనా, ల్యాండ్ కొన్నారా లేదా, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చేసి వర్క్ మొదలు పెట్టేస్తున్నారా అని అన్నీ అడుగుతాను. సార్ మీరు అడిగేవన్నీ కూడా పూర్తిగా కొనపడేటట్టుగా నేను పూర్తి చేసుకొని ముందే పిలుద్దాం అనుకున్నానండి. మోడల్ విల్లా కూడా అయిపోయిన తర్వాత పిలిస్తే మీకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది అని అనుకున్నారు. దాని ప్రకారమే పిలవటం. ఆయన మాట్లాడిన తర్వాత నాకు అనుకున్న ఫస్ట్ ఇంప్రెషను ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా ఏదో ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి విల్లాసంలో అనేటప్పటికి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని ఎట్లా సెటిల్ చేయాలి అనేది అంతా కూడా పూర్తి అవగాహనతోటి ప్రతిదానికి, ఇందాక విల్లా చూశాను కట్టింది మోడల్ విల్లా, ఎంత బాగా చేశారో చెప్పడానికి వీల్లేదు. నిజంగా ఇందులో మీ విల్లాస్ కొనడం కోసం వచ్చిన మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ రోజున మీరు కొన్న డబ్బులకి 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది ఖచ్చితంగా. డెఫినెట్గా మీరందరూ కూడా మరి చాలా మంచి పేరు పెట్టారు క్షేత్ర అని. ఏదైనా క్షేత్రం లేనిది ఏమీ చేయలేము. ఒక బిడ్డ పుట్టాలంటే తల్లి గర్భంలో 9 నెలలు పెరిగి తర్వాత తల్లి పొత్తికబుళ్ళలో ఉండి మాటలు నేర్పి పాలు ఇచ్చి అన్ని రకాలుగా పెంచేది తల్లి. అలాంటి వాళ్ళ తల్లిగారిని కూడా మర్చిపోకుండా ఇవాళ విజయకల్ప అని పెట్టిన దాంట్లో విజయలక్ష్మి గారు ఆవిడ, మా ఆవిడ పేరు కూడా విజయలక్ష్మినండి. సరే, ఈ విజయలక్ష్మి గారి ఇది కూడా ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తల్లి తర్వాత తల్లి ఎవరు అంటే భార్య. ఎందుకంటే తల్లి ఉన్నంత వరకు భార్య చూసుకుంటారు, కానీ 100 ఏళ్ళ జీవితం గడపాల్సింది ఎవరు అంటే భార్యతోటి. అందుకని భార్య తర్వాత ముఖ్యం ఎవరు అంటే భార్య. అలాంటి భార్య పేరు కల్పవల్లియ, కల్పశ్రీ.
అమ్మ పేరు భార్య పేరు రెండు కలిపి విజయకల్ప డెవలపర్స్ అని పెట్టి ఈ ప్రాజెక్టుకి క్షేత్ర అని పెట్టారు పేరు. ఎందుకంటే క్షేత్రం బాగుంటేనే బాగుంటుంది. మనం వెళ్ళి విత్తనాలు వేస్తే క్షేత్రం మంచిదైతే పంట బ్రహ్మాండంగా పండుద్ది. అది పనికిరాని నేలో లేకపోతే ఇసుక నేలో లేకపోతే పర్ర నేలో అయితే ఏమీ ఉండదు ఉపయోగం. అందుకని క్షేత్రం కూడా ఎంత ముఖ్యం చూసి ఆయన క్షేత్ర అని దీనికి పేరు పెట్టడం కూడా చాలా అప్రోప్రియేట్గా ఉంది. ఇన్ని రకాలుగా చేస్తున్న ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి, ఇంకా పెద్ద బిల్డర్ కావాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.